గుర్తు పెట్టుకోవాలని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పిండా లేదా? ఎన్ని హామీలు ఇచ్చిర్రు? 420 హామీలు రసమైన బుక్కులు పంచిపెట్టిండా? 420 హామీలు. ఓకేనా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. 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 ఓటుకు నాకు దొంగవు నీవు. మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. జెండాలన్నీ పైకెత్తాలి. ఓటుకు నాకు దొంగవు నీవు. మీరందరు గట్టిగా అనాలన్నా, గట్టిగా అనాలి ఒకసారి. ఓటుకు నోటు, ఓటుకు నోటు అన్న. వీళ్ళందరూ ముందోళ్ళందరూ అంటారు, మీరు కూడా అనాలి ఒకసారి గట్టిగా. ఓటుకు నోటు, ఓటుకు నోటు చంద్రబాబుకు, చంద్రబాబుకు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. 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 అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఉచిత బస్సని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. మలకలకు కొట్లాట మలకలకు కొట్లాట పెట్టావు. అర్థమవుతుంది కదా? ఉచిత బస్సని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. పెట్టిండా లేదా? ఎన్ని చూస్తున్నాం పొద్దుగాల లేస్తే ఈ సీటు నాది ఆ సీటు నాదని. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనైతే సీట్ల కాడ కొట్టుకొని మన బట్టలను కింద కూసబెట్టిరో ఇలా బస్సులలో కూడా అదే పరిస్థితి ఉందా లేదా? ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. మలకలకు కొట్లాట పెట్టావు. మలకలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. అన్నడా లేదా? ఏమన్నాడు? ఎన్నికల ముందు ఏమన్నారు? డిసెంబర్ 9 తారీఖే తెచ్చుకోమన్నాడు. డిసెంబర్ 9 లోపే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 4000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు, పింఛన్లు ఇస్తా అన్నాడు. వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అన్నావు. రైతు మెడకేమ ఉరితాడు వేసావు. రైతు మెడకేమ ఉరితాడు వేసావు. రైతు మెడకేమ ఉరితాడు వేసావు. 2 లక్షల రుణమాఫీ